టెన్షన్ వద్దు అంటున్న మాస్ మహారాజా, బాలీవుడ్ పిలుస్తోందంటున్న శ్రీలీల, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సినీ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రికి దేవర మూవీ టీం బర్త్డే విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి రచనలో దేవర నుంచి నెక్స్ట్ వచ్చే సాంగ్ బిగ్ బ్లాస్ట్ గా నిలుస్తుందని, అలాంటి పాటను తాను అందించారు అని మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. దేవర నుంచి మూడో పాటగా ఆయుధ పూజ అనే సాంగ్ త్వరలోనే రాబోతోంది. మాస్ మహారాజా రవితేజ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఓ చిన్న సర్జరీ అనంతరం విజయవంతంగా డిశ్చార్జ్ అయినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రవితేజ. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నాను అని, త్వరలోనే సెట్లో అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పారు. తన క్షేమాన్ని కోరుకున్న అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ రవితేజ కామెంట్ చేశారు. టాలీవుడ్ లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ శ్రీలీల అటు బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిట్టి మూవీలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషించనుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మూవీలో శ్రీలీల క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉండడంతో వెంటనే అంగీకరించిందని తెలిసింది. అక్టోబర్లో ఈ సినిమా ప్రారంభం కానుందట. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన హీరో కార్తీ. ఇక కార్తీ గత ఏడాది నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు సర్దార్ మూవీకి సీక్వెల్ గా సర్దార్ 2 షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనట్లు చెన్నై సినీ వర్గాలు తెలిపాయి. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని కోలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. లారెన్స్ ను చూసిన అభిమానులు, భక్తులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. స్మాల్ మూవీగా ఆడియన్స్ ముందుకొచ్చి బిగ్ సక్సెస్ ని అందుకుంది ఈ మూవీ. 110 స్క్రీన్లలో మొదలై 382 స్క్రీన్లకు వెళ్లింది. 11 కోట్ల గ్రాస్ కి పైగా కలెక్ట్ చేసింది. అందుకే మూవీ టీం సక్సెస్ మీట్ ని నిర్వహించి సంబరాలు చేసుకుంది. సీతారాం చిత్రాలు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. హీరో ఆకాష్ జగన్నాథ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. లక్ష్మణమూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రలో, రైజింగ్ హ్యాండ్స్ ప్రొడక్షన్ లో డి నాగశశిధర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఈ నెల 30న రిలీజ్ కానుంది.